తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో నిరుపేదలకు ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. 61 లక్షల రూపాయల వ్యయంతో కట్టబోయే అన్నా క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అధికారంలో లేని 5 ఏళ్లలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆకలి తీర్చామని ఎమ్మెల్యే చెప్పారు. నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం P4 పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని వెంకటరాజు చెప్పారు. చేసుకునే శ్రామిక జీవులు అధికంగా ఉండే మన గోపాలపురం లాంటి నియోజకవర్గంలో ఈరోజు పేదవాడి ఆకలి తీర్చి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి 5 రూపాయలకే కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజున శంకుస్థాపన జరిగింది. రానున్న 2-3 నెలల్లోనే ఈ యొక్క నిర్మాణం పూర్తవుతుంది. సుమారు 61 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్మాణం పూర్తి చేసుకుని అతి త్వరలోనే దీన్ని అందరికీ కూడా శ్రామిక జీవులకి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకి పట్టెడన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చే ఒక మహత్తర కార్యక్రమాన్ని ఈ రోజున శంకుస్థాపన జరిగింది. గోపాలపురం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ అధికారంలో లేనప్పుడు కూడా ఏదైతే గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా పేదల వాళ్ళకి కడుపు నింపే కార్యక్రమాన్ని ఇక్కడ నాయకులే గురుతర బాధ్యత తీసుకుని వాళ్ళ సొంత నిధులు వెచ్చించి ప్రతి శుక్రవారం కూడా అన్నా క్యాంటీన్ నడిపేవారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గెలిచిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆయన సహకారంతో ఇక్కడ ఇదే గోపాలపురంలో అన్నా క్యాంటీన్ పెట్టాలి అని ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన ఒక హామీని ఈరోజు నెరవేర్చడం జరుగుతుంది.